Hi friends, I am Boddu Srinivas. You are watching Dare and Truth Law channel. Today topic Power of Attorney. Meaning it is a legal document that is used to pass the legal authority from one person to other person to take the financial or personal decision. The agent has the full authority to complete the given task. For example, if a person X gives the general power of attorney to Y to do all his work, the work done by Y will be recognized as done by X. పవర్ ఆఫ్ అటార్నీ ఆర్థిక లేదా వ్యక్తిగత నిర్ణయం తీసుకోవడానికి ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి చట్టపరమైన అధికారాన్ని అందించడానికి ఉపయోగించే చట్టపరమైన పత్రం. ఇచ్చిన పనిని పూర్తి చేయడానికి ఏజెంట్కు పూర్తి అధికారం ఉంటుంది. ఉదాహరణకు ఎక్స్ అనే వ్యక్తి తన పని అంతా చేయడానికి వైకి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే వై చేసిన పనిని ఎక్స్ చేసినట్లుగా గుర్తించబడుతుంది. మరొక విధంగా చెప్పాలంటే ఒక వ్యక్తి యొక్క పనిని చేయడానికి మరొక వ్యక్తికి చట్టపరమైన అధికారాన్ని ఇవ్వడాన్ని పవర్ ఆఫ్ అటార్నీ అంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.